హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి లోకస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏ పాయింట్ ఏమో 1,2, బి పాయింట్ ఏమో 2,-3 అండ్ సి పాయింట్ ఏమో -2,3. ఆ 3 పాయింట్స్ ఏ పాయింట్ పి moves such that PA square plus PB square is equals to 2PC square. Show that equation of the locus of P is 7x minus 7y plus 4 is equals to 0. మనకు ఆల్రెడీ వాళ్ళ క్వశ్చన్లో ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఇది ఈక్వేషన్ ఇచ్చాడు, మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇది సాల్వ్ చేస్తే మనకి ఈ వాల్యూ రావాలంటే ఈ ఈక్వేషన్ రావాలి. ఏంటి? 7x minus 7y plus 4 is equals to 0. సో let the point of the locus is P x, y. ఇది కామన్గా మనకు తెలిసింది, ఇది రాసుకుంటున్నాం. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2PC స్క్వేర్. సో దీన్ని ఏపీగా మార్చుకుంటున్నాం. ఇది బీపీ, ఇది సిపి లాగా పీ ఫస్ట్ కాకుండా లాస్ట్లో పెట్టుకుంటున్నాం. ఏ పాయింట్ ఏంటి? 1,2, బి పాయింట్ ఏమో 2,-3, సి పాయింట్ ఏమో -2,3, పి పాయింట్ ఏమో x, y. అది రాసుకుందాం. నెక్స్ట్ ఈ ఫార్ములా ఏపీ స్క్వేర్కి ఫార్ములా ఏంటి? లోకస్లో x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ కదా. సో ఏపీ అంటే ఏ పాయింట్ పి, ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. సో ఈ ఫార్ములా రాద్దాం. x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ అంటే బీపీ. ఈ 2 పాయింట్స్కి సేమ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 అంటే y -(-3) హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ సిపి అంటే ఈ పాయింట్ ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏ - బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు కదా, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇంకో ఈ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనకు ఇక్కడ కామన్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసేసుకున్నాం. క్యాన్సిల్ చేసుకున్నాక మనకు వచ్చింది ఏంటి? -6x, ఇక్కడ చూడండి -6x, ఇది ఇటు తీసుకొస్తే -8x అవుతుంది. ఓకే, సో మైనస్ రెండు మైనస్లో ఉంటాయి, అదే ఇది తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. సో 8x ఇదంతా ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం. 8x + 6y -12y -2y + 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఉన్న టర్మ్స్ ఇక్కడే ఉంచేది, ఈ 2 టర్మ్స్ ఇటు సైడ్ తీసుకొచ్చుకున్నాం. సో ఏమవుతుంది? 8x + 6x -14y + 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. కామన్గా ఇది ఏంటి? 14x - 14y + 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని వస్తుంది. ఇది 2 టేబుల్తో అన్ని డివిజిబుల్ అవుతాయి కాబట్టి 2 ఆఫ్ 7x - 7y + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో క్వశ్చన్లో అడిగినట్టు 7x - 7y + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది మనం ప్రూవ్ చేసాం. క్వశ్చన్లో అడిగాడు షో దట్ పాయింట్ పి ఏమన్నాడు? 7x - 7y + 4 ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. మనం ప్రూవ్ చేసాం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పాయింట్ the sum of whose distance from 0,2 to 0,-2 is 6. The sum of distance of 2 points is 6. అంటే సమ్ అంటే రెండు యాడ్ చేసి వచ్చే ఈ 2 డిస్టెన్స్కి యాడ్ చేస్తే మనకి 6 అని వస్తుంది. సో కండిషన్ ఏంటి? ఇప్పుడు ఏ పాయింట్ ఇచ్చాడు, బి పాయింట్ ఇచ్చాడు, పి పాయింట్ మనం ఫైండ్ చేయాలి కామన్గా. సో ఏంటి? ఏపీ ప్లస్ బీపీ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఎందుకు ప్లస్ పెట్టాను ఇక్కడ? ఈ 2 పాయింట్స్కే కదా మనం డిస్టెన్స్ ఎట్లా చేస్తాం? ఏపీ ఆర్ బీపీ. సో ఈ 2 పాయింట్స్కి సమ్ అంటుంది, ఇక్కడ డిఫరెన్స్ అంటలేదు. సమ్ అంటే ఏంటి? ప్లస్. సో ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 6 అన్నాడు. సో 6 ఇచ్చారు. సో ఇది కండిషన్. ఈ కండిషన్లో మనం ఇప్పుడు పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. సో ఫస్ట్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ ఇట్ సైడ్ తీసుకొచ్చున్నాం బీపీ, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ 2 సైడ్స్ స్క్వేర్ చేసేసినాం అనుకో, మనకి డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేయొచ్చు ఇంత ముందుకులాగా. ఏంటి ఫార్ములా? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 - బీపీ హోల్ స్క్వేర్. సో ఏపీ స్క్వేర్కి ఫార్ములా ఫస్ట్ రాసుకుందాం. సో ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అది 6 + బీపీ స్క్వేర్, బీపీ హోల్ స్క్వేర్ ఉంది కదా, దానికి ఫార్ములా రాసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో ఆ ఫార్ములా రాసుకున్నాక పాయింట్స్ ఏ పాయింట్ ఏంటి, బీ పాయింట్ ఏంటి, పీ పాయింట్ ఏంటి రాసుకున్నాం. నెక్స్ట్ డైరెక్ట్గా ఫార్ములా నేను చెప్పినట్టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36 బీపీ. ఈ 2 పాయింట్కి ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, సబ్స్టిట్యూట్ చేయండి. x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y + 2 హోల్ స్క్వేర్ -12
బీపీ అంటే ఇప్పుడు రూట్ వస్తుంది, ఎందుకంటే ఇంత ముందుకి ఏంటి మనకి హోల్ స్క్వేర్ ఉన్నది కాబట్టి రూట్ లేదు. ఇప్పుడు బీపీకి ఫార్ములా ఏంటి, అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. నెక్స్ట్ a మైనస్ b హోల్ స్క్వేర్ మీరు ఫార్ములా తెలుసు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కామన్ ఉన్నాయి, క్యాన్సిల్ చేయండి. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది x² ప్లస్ y² ప్లస్ 4 అనేది రెండిట్లో కామన్ ఉంది, సో రెండిట్లో క్యాన్సిల్ చేసేసాను. నెక్స్ట్ -4y, ఈ రూట్ ఒక్క సైడ్కి ఉంచండి, మిగతా అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చుకోండి, ఎందుకంటే రూట్ని మనం ఫ్యూచర్లో స్క్వేర్ పెట్టేసి క్యాన్సిల్ చేసేసుకుందాం. సో అందుకే రూట్ అనేది ఒక సైడ్ తీసుకోండి, మిగతా వాల్యూస్ అన్నీ ఒక సైడ్ తీసుకొచ్చుకోండి. ఇది -4y, ఇది -4 ప్లస్ అటు తీసుకెళ్తే -4y ప్లస్ 36 అటు సైడ్ తీసుకెళ్తే -36 ఈజ్ ఈక్వల్స్ టు -12 అండ్ రూట్ ఆఫ్ x² ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది -8y -36 ఈజ్ ఈక్వల్స్ టు -12 అండ్ రూట్ ఆఫ్ x² ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండిట్లో 4 కామన్ ఉంది కాబట్టి -4 తీద్దాం, ఎందుకంటే ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా, మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. సో -4 కామన్ చేస్తే 2y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు -12 అండ్ రూట్ ఆఫ్ x2 ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో మైనస్ క్యాన్సిల్ చేద్దాం, 4తో 3తో ఇంటూ చేస్తే 12 అవుతుంది, సో అది రాసుకుందాం. 2y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ రూట్ ఆఫ్ x² ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు లాస్ట్ టర్మ్కి వచ్చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనకి ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే రూట్ ఉండకూడదు, రూట్ తీసేయాలంటే 2 సైడ్స్ స్క్వేర్ అప్లై చేయాలి. సో స్క్వేర్ అప్లై చేద్దాం. సో 2y ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ అండర్ రూట్, ఇది హోల్ స్క్వేర్ పోతే ఇది పోతే కదా, సో x² ప్లస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంటుంది, అది మాత్రం రాసుకుందాం. నెక్స్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్కి ఫార్ములా మీకు తెలుసు, రాయండి. 3 స్క్వేర్ అంటే 9, ఇది x² అట్లనే రాసుకున్నాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు, రాయండి. నెక్స్ట్ ఇది 9తో మొత్తం అన్నీ డివిజిబుల్ చేయండి. నెక్స్ట్ ఇది 36y, ఇది 36y ఉంది, క్యాన్సిల్ చేయండి. సో మిగతా అన్నీ ఇటు సైడ్ తీసుకొచ్చుకోండి. 9x² మైనస్ 4y² ప్లస్ 9y² ప్లస్ 36 ప్లస్ 81 ఇటు సైడ్ తీసుకొచ్చుకుంటే -81. సో ఇక్కడ ఏమవుతుంది, 5y² ప్లస్ 9x² మైనస్ 45, 36 మైనస్ 81 మైనస్ 45 వస్తుంది, రాసుకుందాం. నెక్స్ట్ 5y² ప్లస్ 9x² ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం, 45 అవుతుంది. సో 45 బై చేసేసామనుకోండి, ఎందుకంటే 5లో కూడా 45 వస్తుంది, 5 టేబుల్లో కూడా 45 వస్తుంది, 9 టేబుల్తో కూడా 45 డివిజిబుల్ అవుతుంది. సో 45తో ఎల్సిఎం చేసామనుకో ఇక్కడ 1 అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్. ఒకవేళ ఇక్కడ డివిజిబుల్ చేయలేని టర్మ్ ఉంటే అలానే ఉంచండి, డివిజిబుల్ చేసే వచ్చే టర్మ్ అయితే బై చేసుకోండి. -45 అనేది అన్ని దగ్గర డివైడ్ చేసుకుందాం. సో 5y² బై 45 ప్లస్ 9x² బై 45 ఈజ్ ఈక్వల్స్ టు 45 బై 45. సో ఏమొస్తుంది మనకి వాల్యూ, 5 1s 5 9s 9 1s 9 5s ఈజ్ ఈక్వల్స్ టు 45 45 1. సో y² బై 9 ప్లస్ x² బై 5 ఈక్వల్స్ టు 1. సో x టర్మ్ ముందు రాసుకోండి, y టర్మ్ నెక్స్ట్ రాసుకోండి. x² ప్లస్ బై 5 ప్లస్ y² బై 9 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది క్వశ్చన్లో అడిగిన ఈక్వేషన్ మనం ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p ఇఫ్ a పాయింట్ అండ్ b పాయింట్ అండ్ కండిషన్ కూడా వీడే ఇచ్చాడు, ఏమని pa ప్లస్ pb ఈజ్ ఈక్వల్స్ టు 8. 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇది కండిషన్ అని ఇచ్చాడు. సో ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఫైండ్ చేయమన్నాడు. సో పాయింట్ P జియోమెట్రిక్ కండిషన్ ఏంటి మనకి ఇందులో, PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్స్ టు 8, అది రాసుకుందాం. నార్మల్గా AP ఇటు సైడ్ ఉంచుకొని బీపీని తీసుకొచ్చుకుందాం. నెక్స్ట్ స్క్వేరింగ్ బోత్ సైడ్ చేసేసుకుందాం. ఇది నార్మల్గా దేనికైనా ఇలా ఉంటే బీపీని ఇటు సైడ్ తీసుకొచ్చుని స్క్వేర్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ చేసుకుంటాం అనుకోండి, AP ప్లస్ BP హోల్ స్క్వేర్ అంటే పెద్ద స్క్వేర్ వస్తుంది. సో అలా కాకుండా కాన్స్టెంట్తో తీసుకొచ్చుకోవాలని ఇది ఇటు సైడ్ తీసుకొచ్చుకుంటాం. 8 మైనస్ BP హోల్ స్క్వేర్, ఇక్కడ AP స్క్వేర్ అవుతుంది. సో AP స్క్వేర్కి ఫార్ములా నార్మల్గా ఇప్పుడు ఇది A మైనస్ B హోల్ స్క్వేర్ చేసుకోండి. నెక్స్ట్ A పాయింట్ B పాయింట్ P పాయింట్ అన్ని పాయింట్స్ రాసుకోండి. నార్మల్గా మీకు తెలిసిన ఫార్ములా ఏంటి, AP స్క్వేర్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. AP పాయింట్ ఇది AP కదా, ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు 64. BP అంటే ఈ 2 పాయింట్స్, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి చేయండి. x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 16. BP అంటే అండర్ రూట్ వస్తుంది, ఇదే ఫార్ములాకి అండర్ రూట్ వస్తుంది. అండర్ రూట్ వచ్చి BP అంటే ఈ 2 పాయింట్స్, సో x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ రాసుకోండి.
నెక్స్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలిసిందే, అది అన్నిటికీ సబ్స్టిట్యూట్ చేసుకోండి అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కామన్ ఉన్నాయి క్యాన్సిల్ చేయండి, మిగిలినవి అన్ని రాసుకోండి. ఇక్కడ ఏంటి -6y, ఇక్కడ కూడా రూట్ ఉంది, సో రూట్ను ఒక సైడ్ తీసుకొచ్చుకొని రూట్ లేని అన్ని ఒక సైడ్ తీసుకొచ్చుకుందాం. సో -6y టు -64 ఇటు సైడ్, ఇంకేం ఉంది -6y ఇటు సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు -16 అండ్ రూట్ ఆఫ్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్. సో -6y ఏమవుతుంది -2y -64 ఈజ్ ఈక్వల్స్ టు -16 అండ్ రూట్ ఆఫ్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు కామన్ ఉన్నాయి బయట తీసుకొని క్యాన్సిల్ చేసుకుందాం. సో ఇక్కడ 4 కామన్ తీసుకున్నాం, 3y + 16 ఈజ్ ఈక్వల్స్ టు 16 అండ్ రూట్ ఆఫ్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్. 4 1s 4 4s, సో 3y + 16 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆఫ్ అండ్ రూట్ ఆఫ్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా సింప్లిఫికేషన్ ఇంకేం చేయలేం కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసుకున్నాం అనుకోండి. 3y + 16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్, ఇది హోల్ స్క్వేర్ అయితే క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది రాసుకుందాం x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుందాం ఈజ్ ఈక్వల్స్ టు 16 ఆఫ్, ఇక్కడ కూడా a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసేసుకుందాం. నెక్స్ట్ 16తో ఇంటూ చేసుకోండి, అన్ని కామన్ ఉన్నాయి క్యాన్సిల్ చేయండి, అన్నీ ఒక సైడ్ తీసుకొచ్చుకుందాం టర్మ్. సో ఇక్కడ 16x², ఇక్కడ పెద్ద టర్మ్ ఉంది కాబట్టి ఈ టర్మ్ని తీసుకొచ్చుకుందాం, 16x² ప్లస్ 16y మైనస్ 9y మైనస్ 64 ప్లస్ 64 ప్లస్ 144 మైనస్ 256. సో 16x² ప్లస్ 16y² మైనస్ 9y² ఏమవుతుంది 7y² మైనస్ 16x. నెక్స్ట్ ఇవన్నిటిని ఈ రెండు యాడ్ చేసి దీంతో మైనస్ చేస్తే -48 వచ్చింది. సో ఇది ఈక్వేషన్, వాళ్ళు అడిగిన ఈక్వేషన్ ఇది క్వశ్చన్లో. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.